మీ గృహాలలో కొత్తగా కట్టే గృహాలు ఇప్పుడు జనరేషన్లో పూర్వకాలం గృహాల గురించి కాదు ఇది. పూర్వకాలం గృహాలు మండువాయిళ్ళు మిద్దెలు పెంకుటిళ్లలో చాలా వాటికి మనం చూస్తుంటాం. కానీ కొత్తగా కట్టేటువంటి గృహాలు గత 20-30 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి గృహాల్లో ఈ తరహా ఉండేటువంటి అలమర, దీన్ని కూడా కబోర్డ్ అని అంటాము. గృహం లోపల కూడా ఉంటాయి, గృహం బయట ఉంటాయి అన్నమాట. పూర్వంలో ఉండే గృహాలు కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండేది, జూమ్ చేసుకో, కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండేటువంటి ట్రయాంగిల్గా ఉండేటువంటి ఈ యొక్క అలమర దీపాలు పెట్టడానికి ఉపయోగిస్తారు. చూసారు లేదు, గుమ్మానికి ఇటువైపు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇట్లాంటివి అటువైపున కూడా ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి అనమాట. పూర్వకాలంలో సింహద్వారాల పక్కన రెండు వైపులా కూడా రెండు ఉండేవాళ్ళు. ఇంకొంచెం పెద్దది ఉండాలి, ఇది మరి చిన్నది ఉంది, మరి 5 inches ఏమో ఉంటుంది, ఇంకా పెద్దది ఉంటుంది. అందులో దీపారాధన పెడతానికి ఉపయోగించేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటివి ఉండొచ్చా లేదా అని చెప్పేసి ఈ ప్రశ్న నాకు ఇటీవలనే మొన్న రాజమండ్రి క్యాంప్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, మరి ఇట్లా పెట్టుకుంటామండి అని. ఇది మనం లైవ్లో చూపిస్తున్నాము. ఇట్లాంటివి తప్పనిసరిగా ఉండవచ్చు, దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మంచిది కూడాను. లోపల భాగంలో చక్కగా కొవ్వొత్తి వెలిగించడము, దీపం పెట్టుకోవడానికి అది వినియోగపడుతూ ఉంటుంది. పూర్వంలో ఉండే గృహాలకు ఇవి తప్పకుండా ఉండేవి. కాబట్టి ఇట్లాంటివి మీ గృహాలలో ఎంతమంది ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.